మొన్న ప్రెస్ మీట్ చూసినా నేను పోలవరంలో. అంతకుముందు బంకచెర్లప్పుడు కూడా ఆయన అమరావతిలో ప్రెస్ మీట్ చూశా. ఆయనే గోదావరిలో 3000 టీఎంసీలు ఉన్నాయి, తెలంగాణ వాడుకుంటే తప్పేంది, నేను అడ్డుపడ్డానా తెలంగాణకు, నేను ఎప్పుడు వద్దనలేదే తెలంగాణ అంటే. సిడబ్ల్యూసికి రాసిన లేఖలు అవి ఎవరికి కనబడవు, ఎవరికి తెలియవు. అధికారికంగానేమో ప్రాజెక్ట్ ఆపడానికి అభ్యంతరం చెప్తాడు. ప్రెస్ క్లబ్లో విలేకరులను చూడగానే పూనకం వచ్చి నేను వద్దన్నా అని అబద్ధాలు చెప్తాడు. ఇప్పుడు నేను మీకు చూపెడతా. ఒక పేపర్లో ఈ హెడ్డింగ్ వచ్చింది, 16 తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు. ఇది అంటే ఉన్న 16 ఇవి ఉన్నాయే 16. ఇంట్లో కలవ గుర్తుంది మీ ప్రాంతం, అవును. ఇంట్లో నెట్టెంపాడు ఉంది, ఇంట్లో ఎస్ఎల్బిసి ఉంది, ఇంట్లో కోయిల్ సాగర్ ఉంది, ఇంట్లో పాలమూరు రంగారెడ్డి ఉన్నది. మరి అన్నీ ఒక నాగార్జున సారును భీమా తప్ప అన్నీ ఉన్నాయి. ఎందుకు ఆ రెండు ఎందుకంటే అవి నికర జలాల మీద ఆధారపడ్డాయి, ఇవన్నీ వరద జలాల మీద ఆధారపడ్డాయి. మరి ఈ 5 ప్రాజెక్టులు కనుక ఇల్లీగల్ ప్రాజెక్టులు అయితే నువ్వు చెప్పిన నీ రాయలసీమ లిస్ట్ ఉందా? గురు రాఘవేంద్ర స్వామి, వెలుగొండ, వెలుగోడు, నల్లమల సాగరు, తెలుగు గంగ, అంద్రినివా, గాలేరు నగరి, అవి అక్రమ ప్రాజెక్టులు కదా. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర లెటర్ ఉన్నది, పొన్నాల లక్ష్మణ సంతకం పెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులు అవి. బ్రజేష్ కుమార్ దగ్గర ఏమని పెట్టారంటే, ఇవి బచావ్ ట్రిబ్యునల్లో గతంలో లాస్ట్ స్టేట్ కాబట్టి కృష్ణానదికి మిగులు జలాలను మీరు వాడుకోవచ్చు అని చెప్పారు. అప్పుడు పొన్నాల లక్ష్మణతో లెటర్ ఏం పెట్టించినట్టు రాజశేఖర రెడ్డి, ఈ ప్రాజెక్టులన్నీ మేము కట్టాం, వీటి మీద మేము హక్కులు కోరము అని చెప్పాడు. అదేంటి హక్కులు లేవు, ప్రాజెక్టు కట్టినాక హక్కులు లేకుంటే ఎట్లా? లేవు. ఎందుకంటే అది వరకు మిగులు జలాలను వాడుకోవచ్చు అని చెప్పి లాస్ట్ స్టేట్ అని చెప్పి ఇచ్చారు కదా. లాస్ట్ స్టేట్ అని ఇచ్చారు కాబట్టి లాస్ట్ స్టేట్లో వాడుకోవచ్చు కానీ హక్కు ఉండదు వాటికి.